ఆధిక్యతలను ఇస్తూ ఉన్నప్పటికీ, అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నప్పటికీ, తర్వాత మన జీవితాల్లో తన కృపను విస్తరిస్తూ ఉన్నప్పటికీ, మనము ఇతరుల కంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదముల చేత కొనసాగుతూ ఉన్నప్పటికీ, మనము దేవుడు చేసినటువంటి ఈ ఉపకారములని మరచి జీవించేటువంటి వారుగా ఉన్నామేమో, మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట ఈ లేఖన భాగాల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. క్రీస్తునందు దైవ జనాంగమా, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు అని భక్తులైన కీర్తనకారుడి ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదే మరిగా ఆసాపు రాసినటువంటి దైవ ధ్యానం 78వ కీర్తన కూడా మనం గమనించగలిగితే, అక్కడ 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి అటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రాంతంలో మోషే ద్వారా నడిపించబడుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆసాపు గారు ఈ కీర్తనని రాసి ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, వారు ఆయన క్రియలను మరిచారు. వారికి చూపినటువంటి ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు అనేటువంటి మాటని మనం ఇక్కడ చూడగలుగుతున్నట్లు ఈ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. నేటి క్రైస్తవ సమాజం కూడా చాలా మట్టుకు ఆయనని మరిచినటువంటి సందర్భాల్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని క్రియల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తర్వాత ఆయన యొక్క ఆజ్ఞల్ని, ఆయన యొక్క నిబంధనని, ఆయన యొక్క కార్యాలని ఎన్నటికీ కూడా మర్చిపోకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7వ వచనాన్ని మనం గమనిస్తే, పరిశుద్ధ లేఖన భాగము ఇదే 78వ కీర్తన 7వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను అనేటువంటి మాటను మనం అక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అంటే ఆయన ఆజ్ఞల్ని, ఆయన శాసనాల్ని, ఆయన వాక్యాల్ని ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మర్చిపోయారు, విడిచిపెట్టారు. అటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ఈ మాటను గురించి 5వ వచనంలో కూడా మనం చూడగలిగితే ఏమని రాయబడిందంటే, రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి అటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ లేఖన భాగాలన్నీ మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి అర్థం చేసుకోవాలంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని క్రియలని మర్చారు అటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కార్యాలను మర్చారు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క నిబంధనని, దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఆనాడు మరిచారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ లేఖన భాగాల ద్వారా అర్థమవుతుందని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం దేవుని యొక్క నిబంధనని కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కానీ, దేవుని యొక్క క్రియలను కానీ, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను కానీ మర్చిపోకూడదు అని జ్ఞాపకం చేయబడుతున్నాం అని ఈ లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు, సముద్రంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి చెప్పులు అరిగిపోకున్నట్లు, వారి యొక్క దుస్తులు నలిగిపోకున్నట్లు, మరి వారు ఎండ దెబ్బ తగలకుండునట్లు, మరి వెన్నెల దెబ్బ తగలకుండునట్లు, ఆకలిగా లేకుండునట్లు వారిని నడిపించినప్పటికీ, వారు సుమారు చాలామంది ఇజ్రాయేలు దేశాన్ని లేదా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేరటానికి దేవుని ప్రయత్నం కొనసాగిస్తే వారు దేవుణ్ణి మరిచారు, వారు దేవుని మాటను మరిచారు, వారు దేవుడు చేసిన కార్యాన్ని మరిచారు, వారు గొనిగారు, సనిగారు. అందుకనే వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కానాను దేశాన్ని చేరలేకపోయారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది బైబిల్. కాబట్టి ఉదయకాలం వేళ నీవు నేను ఆయన చేసినటువంటి ఉపకారాల్ని మర్చిపోకూడదు.
ఆయన వాక్యాన్ని మర్చిపోకూడదు. ఆయన కార్యాలని మర్చిపోకూడదు. ఆయన క్రియలని ఎన్నడూ మర్చిపోకూడదు అటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుడు నీతో, నాతో మాట్లాడేటువంటి ఈ మాటలన్నిటిని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవుణ్ణి మరిచిపోయినటువంటి జనులు సమాజంలో ఉన్నారని గమనించాలి. మనం అట్టివారుగా ఉండకూడదు అని జ్ఞాపకం చేసుకోవాలని లేఖన భాగం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించగలిగితే ఇక్కడ ఒక మాట రాయబడింది. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవుడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి నిబంధనల్ని వారు మరిచినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అయితే నీవు నేను ఈ మాట ద్వారా దేన్ని అర్థం చేసుకోవాలంటే, మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకనే మనము దేవుని పట్ల, దేవుని నిబంధన పట్ల, దేవుని వాక్యం పట్ల మనము మరుపు లేనటువంటి వారిగా మనం ఉండాలని లేఖన భాగము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుడు నీకేం ఆజ్ఞాపించాడో, దేవుడు ఏ నిబంధననైతే మీకు ఇచ్చాడో, దేవుడు ఏ మాటనైతే మనకు ఖండితంగా చెప్పాడో దాన్ని మరవకూడదు అని ఈ లేఖన భాగాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. పరిశుద్ధ లేఖన భాగము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము తర్వాత 19వ వచనాన్ని మనం గమనించగలిగితే, నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును చాచిన నీ చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము అటువంటి మాటని ఇక రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మోషే గారు ఇజ్రాయేలు ప్రజల మధ్యలో చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకోమని చెప్పి అక్కడ మరి యెహోవా ఫరోకు మరి ఐగుప్తు దేశం అందరికీ చేసినటువంటి విషయాలంటిని గురించి జ్ఞాపకం చేసుకోమని మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో, దేవుడు మన యొక్క కుటుంబ జీవితాల్లో, దేవుడు మన సంఘ జీవితాల్లో, దేవుడు మన సామాజిక జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ అనేకమైన శోధనలు కానీ వచ్చినప్పుడు దేవుడు అనేక సార్లు సూచక్రియలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తన మహత్కార్యాల్ని చూపినట్లు లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఖచ్చితంగా అవి అనుభవించే ఉంటాం. దేవుని యొక్క బాహుబలాన్ని మనము చూచినటువంటి వారుగా దేవుణ్ణి మనం ఎప్పటికైనా కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారము అని ఈ లేఖన భాగము స్పష్టంగా మాట్లాడుతుందని ఈ లేఖన భాగం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ లేఖన భాగంలో గలతీయులకు రాసిన పత్రికను మనం గమనించగలిగితే ఇక్కడ ఒక మాట రాయబడింది. పరిశుద్ధ లేఖన భాగంలో రెండవ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే, మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని అని భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు గలతీ సంఘానికి లెటర్ రాస్తూ ఉన్నప్పుడు ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మరి అనేకులు ఉద్దేశించి మాట్లాడేటువంటి మాట, మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి అని మనం చూస్తూ ఉన్నాం. అంటే పేదలను జ్ఞాపకం చేసుకోవాలి, దీనులను జ్ఞాపకం చేసుకోవాలి, లేని వారిని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది మరి నోటికి అంటే ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని మరి మదర్ తెరిస్సా గారు మాట్లాడినటువంటి మాటని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. నేడు అనేక మంది మరి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడిన మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కదా. అంగి లేకుండా ఉన్నప్పుడు చలి కాసుకో అనే కంటే వాడికి మరి కప్పుకోవడానికి దుస్తులు ఇవ్వడం మంచిది అనేటువంటి మాట అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నేడు చాలా మంది సేవకులుగా కొనసాగుతున్నాం, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాం, కానీ సాటి వ్యక్తుల పట్ల, పేదల పట్ల కనికరం లేనటువంటి వారిగా, వారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. మన పక్కనే, మన చుట్టూ మనం తిరుగుతున్నటువంటి ప్రాంతంలో అనేక మంది పేదలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నివాసం లేక
ఉండేటువంటి వారిని చాలా మందిని చూస్తూ ఉన్నప్పటికి గూడా, వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. క్రియారూపము దాల్చకుండా కేవలం మాటలకే పరిమితం చేసి, మేము ప్రార్థిస్తామని ఓదార్చేటువంటి అనేక మంది సేవకులు లేకపోలేదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. క్రైస్తవత్వం అంటే ఖచ్చితంగా పేదలను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అపోజిట్ పౌలు గలతీయులకు రాస్తున్నటువంటి ఈ యొక్క పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళు కోరారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కోరినటువంటి వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అలాగు చేయుటకు నేను ఆసక్తిని కలిగి ఉంటిని అని అపోస్తులుడి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పేదలను జ్ఞాపకం చేసుకోవడము మర్చిపోకూడదు. అపోజిట్ పౌలైతే నేను మరి ఆసక్తిని కలిగి ఉంటిని అనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుందని ఈ లేఖన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించగలిగితే, వారు తిని తృప్తి పొందారు. అయితే తిని తృప్తి పొందినటువంటి వారేం చేశారంటే దేవుణ్ణి మరిచారు. దేవుణ్ణి మరిచినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు లేనప్పుడు దేవుణ్ణి మరవక, దేవుణ్ణి ఎల్లప్పుడూ గోజాడుతూ ప్రార్థిస్తున్నటువంటి భక్తి జీవితం కలిగినటువంటి అనేకులు దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు, దేవుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చినప్పుడు, దేవుడు మరి అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించి అత్యధికమైనటువంటి ఆశీర్వాదం చేత నింపినప్పుడు మరిచే జనులు నేడు చాలా మందే ఉన్నారు. అవసరానికి ఆరుమొక్కులు అన్నట్లుగా మరి అవసరాన్ని బట్టి దేవుని ప్రార్థన కోరుతారు. దేవుని సహాయాన్ని కోరుతారు. సేవకుల్ని ప్రార్థించమని కోరుతారు. బాగా అయిపోయిన తర్వాత కృతజ్ఞత లేనటువంటి వారుగా జీవించేవారు నేడు సమాజంలో అనేక మంది ఉన్నారని పరిశుద్ధ లేఖన భాగం స్పష్టంగా మాట్లాడుతుంది. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు బాగా సమృద్ధిగా తిన్నారు. ఆకలి తీర్చుకున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మరి ఆ సమృద్ధిలో దేవుణ్ణి మడిచిపోయినట్లు మనము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 11వ వచనంలో మరి రాయబడేటువంటి మాటలను బట్టి అర్థం చేసుకోవాలని లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమైతే ఎప్పుడైనా దేవుడిని మర్చిపోకుండా ఉండాలి అని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతుందని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక పరిశుద్ధ లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది. 13వ అధ్యాయము 5వ వచనంలో చూడగలిగితే చూడండి, 13వ అధ్యాయము 15వ వచనం సారీ. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జింహ ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అటువంటి మాట. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఎల్లప్పుడూ అంటే మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జింహఫలాన్ని అర్పించాలి అని అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలి. ఆ స్తుతించడము మర్చిపోకూడదు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకనే 15వ వచనము చివరి భాగంలో మనం చూడగలిగితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఉపకార ధర్మాన్ని మనము మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుడు మనతో చాలా విషయాలు మర్చిపోతున్నటువంటి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుడు చేసిన ఉపకారాల్ని మర్చిపోవద్దండి. దేవుడు చేసినటువంటి మేలని మర్చిపోవద్దండి. దేవుని యొక్క వాక్యాన్ని
మర్చిపోవద్దండి. దేవుని యొక్క క్రియల్ని మర్చిపోవద్దండి. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని మర్చిపోవద్దండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని మర్చిపోవద్దండి. దేవుడిచ్చేటువంటి నిబంధనని మర్చిపోవద్దండి. దేవుడు మీ పట్ల చేసిన కార్యాల్ని, క్రియల్ని మర్చిపోవద్దండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా పేదలను మర్చిపోవద్దని మనము చూస్తూ ఉన్నాం. సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదని మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తుతించడం మర్చిపోవద్దని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ధర్మమును, ఉపచార ధర్మమును మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనము దేవుని విషయంలో ఏనాడు, ఏ క్రియల విషయంలో, ఏ సందర్భంలోనైనా మతిమరుపు లేని వారుగా, మరొక జ్ఞాపకం చేసుకుంటూ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి తను నిత్యము మనతో కూడా ఉండి మనము నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉండి మనం ఆయన జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా ముందుకు కొనసాగే భక్తిని అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సార్.